గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ దేవ ఆదిత్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏం చెప్పబోతున్నాం అంటే హౌ టు లెర్న్ స్కేట్స్ అంటే స్కేట్స్ ఎలా నేర్చుకోవడం అనేది ఈ వీడియో. ఫస్ట్ బేసిక్స్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బేసిక్స్ స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఇది వేసుకోండి, మళ్ళీ ఫస్ట్ ఇది వేసుకోవాలి, తర్వాత ఇది వేసుకోవాలి. ఫస్ట్ మీకు తెలుసని ముందే ఇది వేసుకోవద్దండి, ఇది ముందు ఇది వేసుకోవాలి. ఫస్ట్ ఇది వేసుకున్న తర్వాత మీకు తెలిసినా కానీ ఫస్ట్ ఇదే వేసుకోండి, ఎందుకంటే అదైతే ఎక్కువ కష్టం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇది వేసుకోండి. ఇప్పుడు దీనికి ఉండే మెటీరియల్స్ ఫస్ట్ దీనికైతే మోచేయికి వేసుకునే, ఇదైతే మీరు మోచేయికి వేసుకోవాలి. చిన్నవైతే మోచేయి. మనం పడిపోయేటప్పుడు ఇలా తగలకుండా ఉండేటట్టు చేసుకోవాలి. పక్కన సపోర్ట్ ఉంది, దానికి పట్టుకొని స్కేట్ చేయాలి. ఇప్పుడు నేనైతే చూపిస్తాను చూడండి, ఇలా మెల్లగా పట్టుకొని మెల్లగా వెళ్ళాలి. మీరు ఫస్ట్ సపోర్ట్ తీసుకొని మెల్లగా వెళ్ళండి. ఓవర్ స్పీడ్ మాత్రం వెళ్ళండి. మెల్లగా వెళ్ళి మళ్ళీ సపోర్ట్ లేదని చెప్పి స్పీడ్గా వెళ్ళిపోవాలి. మళ్ళీ స్లోగా ముందరికి అడిగి వేసుకున్నట్టు వెళ్ళండి. ఇలా ముందరికి వెళ్తూ సపోర్ట్ మీకు సపోర్ట్ లేదు, ఒకటేసారి ఇలా ఇలా వెళ్ళిపోకూడదు. ఫస్ట్ సపోర్ట్ తీసుకొని తర్వాత వెళ్ళాలి. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా అయితే వెళ్ళండి. మీకు ఆల్రెడీ తెలుసు, స్కేట్స్ కొనేసినాం అని చెప్పి స్పీడ్గా వెళ్ళిపోకండి, స్లోగానే వెళ్ళండి. ఫస్ట్
సపోర్ట్ తీసుకునేది వచ్చేస్తే మళ్ళీ మెల్లగా వెళ్ళాలి. మళ్ళీ మీరు సపోర్ట్ తీసుకోకుండా కనీసం 10 సార్లన్నా ట్రై చేయండి. తర్వాత పట్టుకోకుండా సపోర్ట్ లేకుండా మీరు 10 సార్లు తీసుకొని నేర్చుకునేసిన తర్వాత మళ్ళీ సపోర్ట్ లేకుండా ట్రై చేయండి. సపోర్ట్ లేకుండా ట్రై చేసేటప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు కూడా ఓవర్ స్పీడ్ వెళ్ళకుండా స్లోగానే నేను వెళ్తున్నాను కదా. చూసారా, ఇలా ఇవన్నీ ఖచ్చితంగా వేసుకోవాలి. ఏమొద్దు అని చెప్పి తీసుకొని పడేద్దు. ఖచ్చితంగా ఇవి మాత్రం వేసుకొని నేర్చుకునేటప్పుడు ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా అయితే మెల్లగా వెళ్ళాలి. ఇలా స్లోగా మళ్ళీ స్పీడ్ పెంచుకుంటా తర్వాత మీకైతే స్కేటింగ్ వచ్చేస్తుంది. మీరు ఈ స్కేటింగ్ నేర్చుకున్న తర్వాత ఇంక పోయి స్కేటింగ్ కొనుక్కునేసి ఇంక స్కేటింగ్ చేసేస్తూ ఉంటారు. కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా వెళ్ళిపోతారు. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఇది వచ్చేసి ఈ కంపెనీ కూడా మేము ఈ స్కెచ్ కూడా జేజే జెనెక్స్ నుంచి అయితే కొన్నాము. ఫస్ట్ దీన్ని అన్బాక్స్ చేసినప్పుడు ఇలా వస్తుంది. మనం దీన్ని వేసుకునే ముందు ఇక్కడ దీని మెటీరియల్స్ అయితే ఇస్తాం. ఇప్పుడు మనం దీన్ని అయితే ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసినప్పుడు మీరు ఫస్ట్ హెల్మెట్ ఇస్తారు. ఇది వచ్చేసి హెల్మెట్. మీరు వచ్చి దీన్ని ఇలా నోటు కూడా పెంచుకోవాలి. ఇక్కడ ఉన్న పేరుని బట్టి ముందర వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని రిజెక్ట్ చేయాలి. దీంట్లోకి రిజెక్ట్ చేశాక ఇప్పుడు వచ్చేసి దీని తర్వాత నో చేయికి వేసుకోవాలి. నో చేయికి వేసుకునేది ఇక్కడ వేసుకోవాలి. ఫస్ట్ దీన్ని ఇలా పెట్టుకొని దీన్ని ఇట్లా తిప్పండి. ఇప్పుడైతే వేస్తున్నాను. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇలాంటివి పెద్దవి అవి అయితే పెద్ద సైజు బట్టి ఉంటుంది. అదే వచ్చేసి నీస్కి వేసుకోండి. ఒకవేళ మీకు ప్యాంట్ ఉన్నా సరే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇలాగే చేయాలి.
హ్యాండ్. ఇప్పుడు మనం దీన్ని కూడా సేమ్ దీన్ని ఇలా తిని తర్వాత దీన్ని ఇట్లా తీయాలి. తర్వాత హ్యాండ్ చూసుకోండి, ఇది వచ్చి ఈ సైడ్ వచ్చేసి బ్యాక్ రావాలి, అంటే ఈ హ్యాండ్కి ఎత్తుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇది ఇలా తెచ్చి దీన్ని ఇలా వెనక్కి నుంచి తీసుకురావాలి. గుర్తుపెట్టుకోండి, ఈ సైడ్ మాత్రం వెనక్కే రావాలి. దాని తర్వాత నెక్స్ట్ హ్యాండ్ సేమ్ వెనక్కి రావాలి. ఇప్పుడు ఇవంతా అయిపోయిన తర్వాత మనమైతే స్కేటింగ్ షూస్ అయితే వేసుకోబోతున్నాం. స్కేటింగ్ షూస్ ఇలా వేసుకోవాలి. తర్వాత మర్చిపోకండి, ముడి మాత్రం టైట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సేమ్ నెక్స్ట్ సూట్ సేమ్ ఇది కూడా ఇలాగే. ఇప్పుడు చేసి నాకైతే ఇది వద్దు, ఎందుకంటే నేను ఆల్రెడీ నేర్చుకున్నాను కాబట్టి నాకు ఇది వద్దు. మీకు ఎలా వేసుకోవాలో జస్ట్ చెప్పాను అంతే. హెల్మెట్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అయితే స్కేట్స్ చేయాలి. ఫస్ట్ మనం తొందరగా వెళ్ళకూడదు. ఫస్ట్ స్టెప్స్ వాక్ చేయాలి, వాక్ చేస్తూ చేయాలి, వాక్ చేస్తూ చేయాలి. ఆ తర్వాత కొంచెం స్పీడ్గా వాక్ చేయాలి. దీని తర్వాత కొంచెం కాళ్ళు పైకి ఎత్తకుండా ఇలా ఇలా స్కేట్ చేయండి. కొంచెం స్పీడ్, ఇంకొంచెం స్పీడ్ లెవెల్ని పెంచుకుంటూ చేయండి, అంతే మీకు స్కేట్స్ వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, చిన్న స్కేట్స్ నుంచి పెద్ద స్కేట్స్ కొనుక్కోండి, అంతేగాని ఫస్టే పెద్ద స్కేట్స్ కొనకండి. మీకు ఇలాంటి స్కేట్స్ కావాలంటే చెప్పండి కామెంట్లో, మేమైతే మీకు చెప్తాము, డిస్కౌంట్తో ఇస్తాము. ఇలా స్కేట్స్ చేయాలి. అలాగే ఇప్పుడు మేము మీకు ఫ్రీ ట్రయల్ చూపిస్తాం ఎలా చేయాలని. ఇలా స్కేట్ చేసిన తర్వాత స్కేట్స్ వస్తాయి. నెక్స్ట్ వీడియోలో బ్రేక్ ఎలా వేయాలో, ఇంకా స్పీడ్గా ఎలా వెళ్ళాలో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఇంకా బాయ్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఇది వచ్చేసి ఈ కంపెనీ కూడా మేము ఈ స్కెచ్ కూడా జేజే జెనెక్స్ నుంచి అయితే కొన్నాము.
ఫస్ట్ దీన్ని అన్బాక్స్ చేసినప్పుడు ఇలా వస్తుంది. మనం దీన్ని వేసుకునే ముందు ఇక్కడ దీని మెటీరియల్స్ అయితే ఇస్తాం. ఇప్పుడు మనం దీన్ని అయితే ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసినప్పుడు మీకు ఫస్ట్ హెల్మెట్ ఇస్తారు. ఇది వచ్చేసి హెల్మెట్. మీరు వచ్చి దీన్ని ఇలా లెంత్ కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్లేయర్ని బట్టి ముందర వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని రిజెక్ట్ చేయాలి. దీంట్లోకి రిజెక్ట్ చేశాక ఇప్పుడు వచ్చేసి దీని తర్వాత మోచేయికి వేసుకోవాలి. మోచేయికి వేసుకునేది ఇక్కడ వేసుకోవాలి. ఫస్ట్ దీన్ని ఇలా పెట్టుకొని దీన్ని ఇట్లా తిప్పండి. ఇప్పుడైతే వేస్తున్నాను. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇలాంటివి పెద్దవి అవి అయితే పెద్ద సైజు బట్టి ఉంటుంది. అదే వచ్చేసి నీస్కి వేసుకోండి. ఒకవేళ మీకు ప్యాంట్ ఉన్నా సరే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని సేమ్ ఇలాగే చేయాలి. ఇప్పుడు దీని తర్వాత నేస్ అయిపోయిన తర్వాత హ్యాండ్. ఇప్పుడు మనం దీన్ని కూడా సేమ్ దీన్ని ఇలా ఇచ్చిన తర్వాత దీన్ని ఇట్లా తీయాలి. తర్వాత హ్యాండ్ చూసుకోండి. ఇది వచ్చి ఈ సైడ్ వచ్చేసి బ్యాక్ రావాలి. అంటే ఈ హ్యాండ్కి ఎత్తుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇది ఇలా తెచ్చి దీన్ని ఇలా వెనక్కి నుంచి తీసుకురావాలి. గుర్తుపెట్టుకోండి, ఈ సైడ్ మాత్రం వెనక్కే రావాలి. దాని తర్వాత నెక్స్ట్ హ్యాండ్ సేమ్ వెనక్కి రావాలి. ఇప్పుడు ఇవంతా అయిపోయిన తర్వాత
అయితే స్కేటింగ్ షూస్ అయితే వేసుకోబోతున్నాం. స్కేటింగ్ షూస్ ఇలా వేసుకోవాలి. తర్వాత మర్చిపోకండి ముడి మాత్రం టైట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సేమ్ నెక్స్ట్ సేమ్ ఇది కూడా ఇలాగే. ఇప్పుడు చేసి నాకైతే ఇది వద్దు, ఎందుకంటే నేను ఆల్రెడీ నేర్చుకున్నా కాబట్టి నాకు ఇది వద్దు. మీకు ఎలా వేసుకోవాలో జస్ట్ చెప్పాను అంతే. హెల్మెట్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అయితే స్కేట్స్ చేయాలి. ఫస్ట్ మనం తొందరగా వెళ్ళకూడదు. ఫస్ట్ స్టెప్స్ వాక్ చేయాలి. వాక్ చేస్తూ చేయాలి. ఆ తర్వాత కొంచెం స్పీడ్గా వాక్ చేయాలి. దీని తర్వాత కొంచెం కాళ్ళు పైకి ఎత్తకుండా ఇలా స్కేట్ చేయండి. కొంచెం స్పీడ్, ఇంకొంచెం స్పీడ్ లెవెల్ని పెంచుకుంటూ చేయండి. అంతే మీకు స్కేట్స్ వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, చిన్న స్కేట్స్ నుంచి పెద్ద స్కేట్స్ కొనుక్కోండి. అంతేగాని ఫస్టే పెద్ద స్కేట్స్ కొనకండి. మీకు ఇలాంటి స్కేట్స్ కావాలంటే చెప్పండి కామెంట్లో, మేమైతే మీకు చెప్తాము, డిస్కౌంట్తో ఇస్తాము. ఇలా స్కేట్స్ చేయాలి. అలాగే ఇప్పుడు మేము మీకు ఫ్రీ ట్రయల్ చూపిస్తాం ఎలా చేయాలని. ఇలా స్కేట్ చేసిన తర్వాత స్కేట్స్ వస్తాయి. నెక్స్ట్ వీడియోలో బ్రేక్ ఎలా వేయాలో, ఇంకా స్పీడ్గా ఎలా వెళ్ళాలో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఇంకా బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.